వెల్కమ్ బ్యాక్ మై డియర్ ఫ్రెండ్స్. సో మనము ఇప్పుడు ఈ సిరీస్లో పర్సంటేజ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి పర్సంటేజ్ అనే టాపిక్ పైన మనం ఆల్రెడీ 2 వీడియోలు చేసాము. ఆ 2 వీడియోస్లో మనకి ఫండమెంటల్స్ బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్లియర్గా డిస్కషన్ చేసాము. సో ఎవరైనా పాసిబిలిటీ ఉంటే, అంటే ఎవరికైనా కావాలి అని అనుకుంటే ప్రీవియస్లో మనకి 2 వీడియోస్ని చూసిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇది 3rd వీడియో కాబట్టి కంటిన్యూషన్లో క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి బేసిక్స్ కావాలి అని అనుకుంటే ముందు వీడియో చూడండి. ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. రైట్, సో మనకి క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక వ్యక్తి తన జీవితంలో 30% ఆహారంకు మిగిలిన దాంట్లో 20% ఇంటి అద్దెకు, మిగిలిన దాంట్లో 30% విద్యకు ఖర్చు చేసిన అతని వద్ద ఇంకను 3,920 రూపాయలు మిగిలినవి. అయినా మొత్తం జీతం ఎంత? చూడండి, ఈ క్వశ్చన్లో ప్రీవియస్ క్వశ్చన్లో కంటే కొంచెం డిఫరెన్స్. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్లో 30% ఫుడ్కు, తర్వాత 20% అంతా కలిపి ఉండేది. కానీ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక వ్యక్తి తన జీతంలో మొత్తం 30% ఆహారంలో ఖర్చు పెట్టేసిన తర్వాత మిగిలిన దాంట్లో 20%, మళ్ళీ ఆ 20% క్లోజ్ అయిపోయిన తర్వాత మిగిలిన దాంట్లో 30%. కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటుందో కొంచెం కాంప్లికేటెడ్, కాబట్టి దీన్ని షార్ట్కట్ వేలో సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, షార్ట్కట్ వేలో ట్రై చేద్దాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అతని ఖర్చు మొత్తం 100% అని అనుకుందాం. అతని ఖర్చు మొత్తం కంప్లీట్గా 100% అనుకుంటే దీంట్లో ఫుడ్కి ఎంత ఖర్చు చేశాడు? ఫుడ్కు మొత్తం 30% ఖర్చు చేశాడు. కాబట్టి 30% తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 70% మిగులుతుంది. ఆ మిగులుతుంది 70% మిగిలిపోతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఎక్స్ అనేది ఆయన మొత్తం జీతం అని అనుకుందాం. ఎక్స్ అనేది ఆయన జీతం కాబట్టి ఈ జీతంలో మిగిలేదంతా 70% మిగులుతుంది. కాబట్టి ఇంటూ ఎక్స్లో 70% తీసుకుంటాం. 70%ని మనం ఫ్రాక్షన్లో రాయాలంటే 70/100 చేస్తామంటే ఇది ఏంటి అని అంటే, ఖర్చు చేసిన తర్వాత 30%ని ఖర్చు చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ అనమాట. ఇది మిగిలింది. రైట్, ఈ మిగిలిన దాంట్లో మళ్ళీ ఎంత ఖర్చు చేస్తున్నాడు? 20% ఇంటి అద్దెకు ఖర్చు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మిగిలిపోయిన మొత్తం మళ్ళీ 100% అనుకుందాం. దాంట్లో ఎంత 20% ఖర్చు చేస్తున్నాడు అంటే మిగిలేదంతా 80% మిగులుతుంది. కాబట్టి ఇంటూ ఇది ఆల్రెడీ మిగిలిన అమౌంట్. సో దీంట్లో 80% అంటే 80/100 ఇది మిగులుతుంది అనమాట. రైట్, 80/100. రైట్, ఇప్పుడు ఇదేంటి? ఇది ఇంటి అద్దెకు మిగిలిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్, ఇంటి అద్దె అమౌంట్ కట్టేసిన తర్వాత మిగిలిన అమౌంట్ ఇది. నెక్స్ట్ 30% విద్యకు, అంటే ఎడ్యుకేషన్కి 30% మనకు ఎక్స్పెన్సేషన్ చేస్తే ఆ 30% అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇల్లు అద్దె కట్టిన తర్వాత ఇది మొత్తం ఎక్స్ అనుకుందాం. అంటే ఇది మొత్తం ఒక 100% అనుకుంటే దాంట్లో ఎంత ఖర్చు చేశాడు? 30% ఖర్చు చేశాడు. కాబట్టి రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 70% మిగులుతుంది. కాబట్టి 70/100 చేస్తే ఇది మిగిలిన అమౌంట్. ఖర్చు చేసిన అతని వద్ద మిగిలిన అమౌంట్ ఇది ఎంత మిగిలింది? 3,920. కాబట్టి ఈ మిగిలిన అమౌంట్ ఎవరికి ఈక్వల్ అవుతుందంటే 3,900 రూపాయలకి ఈక్వల్ అవుతుంది. సో ఈ విధంగా మనము షార్ట్కట్ వేలో చేసే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ఇది వర్కౌట్ అవుతుందనంటే, ఖచ్చితంగా ఒక వ్యక్తి తమ జీవితంలో 30% ఖర్చు చేసి క్లోజ్ అయిపోయిన తర్వాత మిగిలిన దాంట్లో మళ్ళీ ఖర్చు చేస్తాం, మిగిలిన దాంట్లో మళ్ళీ ఖర్చు చేయాలి. ఆ విధంగా చెప్పే క్రమంలో మనం ఈ మోడల్గా షార్ట్కట్ని యూజ్ చేస్తాం అనమాట. సో కాబట్టి ఇది మిగులుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ 70/100 ఇంటూ 80/100 ఇంటూ 70/100 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3920. ఓకే, రైట్. పాసిబిలిటీ ఉంటే ఇన్ని క్యాన్సిల్ చేయండి. 0 0 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక రిమైనింగ్ పార్ట్స్ ఏంటి? ఇక 10 10 10 మొత్తం 1000 అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? 3920 ఇంటూ 1000 అవుతుంది. రైట్, డివైడెడ్ బై 7 8 7 ఇంటూ 8 ఇంటూ 7. ఎందుకు ఈ పైన ఉన్నవి ఈక్వల్కి అవతల సైడ్ వస్తే కిందకి వచ్చేస్తాయి. ఇప్పుడు క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేద్దాం. 7 1 7 5 35, ఇంకొక 4 మిగులుతుంది. 4 2 6 0. నెక్స్ట్ 8 1 8 70 7 1 7 10. సో రిమైనింగ్ ఎంత మిగిలిందంటే 10 ఇంటూ 1000, ఓవరాల్గా 10,000 మిగులుతుంది అనమాట.
సో ఓవరాల్గా అతని ఖర్చు ఎంత సార్ అంటే, అతని జీతం ఎంత సార్ అంటే 10,000 రూపీస్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ షార్ట్ కట్ వేలో చేస్తేనే సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది అకార్డింగ్ టు ప్రాబ్లం ప్రకారం వెళ్తే చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఈ షార్ట్ కట్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ షార్ట్ కట్ కూడా స్పెసిఫిక్గా 30% ఖర్చు చేసిన తర్వాత మిగిలిన దాంట్లో మళ్ళీ 20%, మిగిలిన దాంట్లో మళ్ళీ 30%, అట్లా ఆ మోడల్లో వచ్చినప్పుడు మాత్రం ఇది వర్కౌట్ అవుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్. సో ఓకే, ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, సో ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకు ఒక విద్యార్థి ఒక పరీక్షలో పాస్ అగుటకు 20% మార్కులు సాధించాలి. ఒక విద్యార్థి 143 మార్కులు పొంది 17 మార్కుల తేడాతో ఫెయిల్ అయినా ఆ పరీక్ష యొక్క గరిష్ట మార్కులు ఎన్ని? సో ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చనే. ఒకసారి చూడండి. ఇక్కడ ఒక విద్యార్థి పరీక్షలో పాస్ అవ్వడానికి ఎంత పర్సంటేజ్, మనకు 20% మార్కులు రావాలి. సో కానీ ఈయనకి ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ అంటే 143 మార్కులు వచ్చినాయి. ఈయన 143 మార్కులు వచ్చి 17 మార్కులు తేడాతో ఫెయిల్ అయినాడు. అంటే ఒకవేళ ఈ 143కి 17 మార్కులు వచ్చి ఉంటే పాస్ అయ్యేవాడు, అంటే ఆ పాస్ అయ్యాడు. ఆయన తెచ్చుకున్న మార్కులు ఎన్ని? 143 అనమాట. ఈ మార్కులతో ఎంత తేడాతో ఫెయిల్ అయ్యిండు సార్ అంటే 17 మార్క్స్. అంటే ఈ 143 మార్క్స్కి 17 మార్క్స్ని యాడ్ చేస్తే ఇప్పుడు మనకు ఓవరాల్గా ఎంత వస్తుంది చెప్పండి? 160 మార్క్స్ వస్తుంది అనమాట. ఈ 160 మార్క్స్ వచ్చుంటే ఆయన పాస్ అయ్యేవాడు కదా. అంటే ఈ 160 ఎవరికి ఈక్వల్? 20%కి ఈక్వల్. అంతేగా 20% వచ్చుంటే పాస్ అయ్యేటోడు. కాబట్టి ఈ 160 అనేది 20% అయితే ఒకవేళ 100% ఏమవుతుంది చెప్పండి? సింపుల్గా ఈ 100 ఇటు 22 అంటే 160/20 ఇంటూ 100 చేస్తే 21 20 5 560 800 మార్క్స్ అనమాట. అంటే ఓవరాల్గా ఈ టెస్ట్ యొక్క మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 800 మార్క్స్ వస్తాయన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఒకసారి చూడండి. థర్డ్ క్వశ్చన్ మనకి, ఒక పరీక్షలో ఒక విద్యార్థి 30% మార్కులు పొందినా పాస్ అవుతాడు. రాము 252 మార్కులు పొంది 18 మార్కుల తేడాతో ఫెయిల్ అయినా ఆ పరీక్ష గరిష్ట మార్కులు ఎన్ని? సేమ్ మనం ఇంతకుముందు చూసిన క్వశ్చన్ లాగానే సేమ్ యాజ్ టీస్ క్వశ్చన్ అనమాట. సో ఒకసారి చూడండి. ఏంది, ఒక పరీక్షలో 30% మార్కులు పొందిన రాము అన్నట్టు ఆయన పాస్ అయ్యేటోడు. కానీ ఇక్కడ ఆయనకు వచ్చిన మార్కులు ఎన్ని సార్ అంటే 252. ఈ 252 మార్కులు వచ్చినాయి. ఆయన తెచ్చుకున్న మార్కులు 252 మార్కులు. ఒకవేళ 18 మార్కుల తేడాతో ఫెయిల్ అయినాడు అని అంటే 18 మార్కులు తక్కువ వచ్చినాయి ఆయనకి. తక్కువ వచ్చినాయి కాబట్టి ఒకవేళ ఈ 252కి మనం 18 మార్కులు కనుక యాడ్ చేస్తే ఆయన ఏంది, పాస్ అయ్యేటోడు. కాబట్టి ఆ 18 మార్కులని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? సింపుల్గా 270. అంటే ఈ 270 మార్క్స్ అనేవి పాస్ కావడానికి అవకాశం ఉన్న మార్క్స్. పాస్ అవ్వదు. 270 మార్క్స్ వస్తే పాస్ అవుతాడు. కానీ ఆ పాస్ అయ్యే మార్క్స్ ఎంత అని ఇచ్చాడు? 30% అని ఇచ్చాడు. కాబట్టి 30% అనేది 270 మార్క్స్కి ఈక్వల్ అయితే అప్పుడు 100% అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది? సింపుల్ క్వశ్చన్. కాబట్టి సింపుల్గా మన క్రాస్ మల్టిప్లికేషన్ 270 ఇంటూ 100/30. సింపుల్గా 3 1s 3 9s 9 ఇంటూ 100 900 మార్క్స్ అనేవి మనకి గరిష్ట మార్క్స్ అనమాట. పరీక్షలో 900 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ అనమాట. ఆ 900 మార్క్స్లో 30% ఎంత అంటే 270 మార్క్స్ అనమాట. సో ఈ విధంగా మనము ప్రాబ్లమ్ని క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఒకసారి ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఒక పరీక్షలో 40% మంది మ్యాథ్స్లోను, 30% మంది ఇంగ్లీష్లోను పాస్ అయ్యింది. 20% మంది రెండిటిలో పాస్ అయినా ఫెయిల్ అయిన విద్యార్థుల శాతం ఎంత? ఈ క్వశ్చన్ చేయడం ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ని మనం సింపుల్గా చెప్పాలంటే, మనం ఈజీ వేలో చెప్పాలనుకుంటే వెన్ డయాగ్రామ్స్ చేసుకుంటే చాలా సింపుల్గా వస్తుంది అనమాట. ఒకసారి చూడండి. 40% 30%, 40% మ్యాథ్స్లోను 30% ఇంగ్లీష్లోను పాస్ అయ్యారు. ఈ రెండిట్లో 20% మంది ఈ రెండిట్లో పాస్ అయ్యారు. కాబట్టి సింపుల్గా ఫస్ట్ మనం ఏం చేద్దామనంటే
మొత్తం పాస్ అయిన వాళ్ళు ఎంతమంది తీసుకున్నాం. వీళ్ళు మ్యాథ్స్ అనుకున్నాం, వీళ్ళు మ్యాథ్స్, వీళ్ళు ఇంగ్లీష్. ఈ చూడండి, ఈ రెండిట్లో ఫస్ట్ మనం చేయాల్సిన ఈ మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు రెండిట్లో ఎంతమంది పాస్ అయ్యారో చూసుకోవాలి ఫస్ట్, అది ఇంపార్టెంట్. సో రెండిట్లో 20% మంది, రెండిట్లో అంటే కాంబినేషన్ కాబట్టి రెండిట్లో 20% మంది. మ్యాథ్స్లో 40% మంది అంటే ఆల్రెడీ ఇక్కడ 20% మంది ఆల్రెడీ ఉన్నారు. మరి ఇక్కడ వచ్చేది ఎంతమంది వస్తారు? 20% మంది వస్తారు. సో రెండు కలుపుకొని 40% మంది అవుతారు మ్యాథ్స్లో. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏంది 30%, ఇంగ్లీష్లో 30% అంటే ఆల్రెడీ ఇక్కడ 20% ఉన్నారు, రిమైనింగ్ ఎంత అవుతుంది? 10% అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ కాడికి 30%, ఓన్లీ మ్యాథ్స్ కాడికి 40%, ఇద్దరు కలిపి 20%. కాబట్టి ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్స్ ఎప్పుడైతే గీసుకోగలిగితే మనకు ప్రాబ్లమ్ చాలా సింపుల్గా అవుతుంది అనమాట. ఇప్పుడు చెప్పండి, ఓవరాల్గా పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? ఓన్లీ పాస్ అయిన వారు ఎంత? 20 + 20 + 20 + 20 + 10, ఓవరాల్గా మనకు 50% మెంబర్స్ పాస్ అయ్యారు. మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఏమవుతారు? అప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు ఏమవుతుంది? సింపుల్గా 50% మెంబర్స్ ఉంటారు. ఓవరాల్ ఈ పాస్ అయిన వాళ్ళు 50% ఉంటే ఫెయిల్ అయిన వాళ్ళు కూడా 50% ఉంటారు. ఈ విధమైన మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు సింపుల్గా ఫస్ట్ వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయండి. డ్రా చేస్తే చాలా సింపుల్గా అవుతుంది అనమాట ప్రాబ్లం. రైట్, సేమ్ ఇటువంటి మోడల్ క్వశ్చన్ ఇంకొక ట్రై చేద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి చూడండి, ఇది సేమ్ క్వశ్చన్ అనమాట, కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్స్ నెంబర్స్ మాత్రమే తేడా ఉన్నాయి, అంతకు చేయలేదు. సేమ్ ఇంతకుముందు ఏదైతే క్వశ్చన్ చెప్పుకున్నామో సేమ్ మోడల్, సేమ్ కాబట్టి సో ఒకసారి గమనించండి. ఒక పరీక్షలో 40% మంది సైన్స్లోను, 45% మంది సోషల్లోను పాస్ అయ్యారు. 15% మంది రెండింటిలోనూ పాస్ అయినా ఫెయిల్ అయిన విద్యార్థుల శాతం ఎంత? ఒకసారి చూడండి, 40% మంది సైన్స్లో పాస్ అయ్యారు అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి? వెన్ డయాగ్రామ్స్ తీసుకున్నాం. ఇది సైన్స్, ఇది సోషల్, ఇది సైన్స్, ఇది సోషల్. సో ఈ సోషల్ మనం ఏం చేయాలి? ఫస్ట్ చేయాల్సిన పని రెండిట్లో కామన్ ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి. సో కామన్గా 15% ఉన్నారు కాబట్టి 15% రాసేసుకున్నాం. ఇప్పుడు సైన్స్లో ఓవరాల్గా ఎంత? యాక్చువల్గా 45% ఉన్నారు. అంటే 45%లో ఆల్రెడీ 15 మెంబర్స్ కామన్ ఉన్నారు కాబట్టి 15 తీసేస్తే 30% ఇంకా ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉంటారు. ఓన్లీ సైన్స్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు, ఓన్లీ సైన్స్ వితౌట్ సోషల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సోషల్ ఎంతమంది పాస్ అయ్యారు? 45%, సారీ 40% ఇక్కడదా, ఇది 40% కాబట్టి సైన్స్ 40% కాబట్టి 40లో నుంచి 15% మైనస్ చేస్తే మనకి 25% వస్తుంది. అంతేనా? 25% మనకు ఇక్కడ వస్తుంది అన్నమాట, 25%. రైట్, ఇక్కడ చూడండి, ఇది మొత్తం 45% కాబట్టి 45లో నుంచి 15 మైనస్ చేస్తే మనకు 30% వస్తుంది. కాబట్టి ఇది 30%. 30% అనేది ఓన్లీ సోషల్లో మాత్రమే, అంటే ఎక్సెప్ట్ కాంబినేషన్లో కాకుండా. ఇప్పుడు చెప్పండి, ఓన్లీ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? వారి శాతం, పాస్ అయిన వారి శాతం కనుక తీసుకుంటే మనం 25% ప్లస్ 15% ప్లస్ 30%, అంతేనా? 25 ఒక 15, మొత్తం ఓవరాల్గా 40 + 30 70% మనకు పాస్ అయినారు. రైట్, మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అప్పుడు ఫెయిల్ అయిన వారి శాతం ఎంత సార్ అంటే మొత్తం ఓవరాల్గా 100%లో నుంచి పాస్ అయిన వాళ్ళని తీసేస్తే మనకు వచ్చేది ఫెయిల్ అయిన వారి పర్సంటేజ్ వస్తుంది, అదే మనకు 30% అనమాట. సో ఈ విధంగా ఈ మోడల్ క్వశ్చన్స్ చాలా సింపుల్గా చేయొచ్చు, చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు ధర 30% పెరిగిన తర్వాత 390 రూపాయలుగా మారిన పెరగక ముందు ధర ఎంత? ఒక వస్తువు యొక్క ధర 30% పెరిగిందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు మనం ఫస్ట్ ఫార్ములా బేస్డ్ చేద్దాం, తర్వాత సింపుల్గా కాన్సెప్ట్ చేద్దాం. ఫార్ములా బేస్డ్ చేయాలి అని అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ ఫార్ములా బేస్డ్ చేయాలి అని అనుకుంటే, సో ఒక వస్తువు ధర ఎక్స్ అని అనుకుందాం.
ఒక వస్తువు ధర ఎక్స్ అయితే ఆ ఎక్స్కి 30% వాల్యూ ఇంక్రీజ్ అయింది. అంటే ఎక్స్కి 30% ఆఫ్ ఎక్స్ ఇది ఇంక్రీజ్ అయింది, పెరిగిన తర్వాత వస్తువు ధర ఎంత? 390 రూపాయలు. కాబట్టి ఎక్స్ అనే వస్తువు విలువకి మనకి 30%ని మనం ఫ్యాక్షన్లోకి తీసుకుంటే 100 ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ 390 రూపీస్ అనమాట. ఈ 100ని ఎల్సిఎం తీసుకుంటే మనకు డైరెక్ట్గా 100 ఎక్స్ ప్లస్ 30 ఎక్స్ పై కింద 100 ఉంటుంది, 390. సింపుల్గా 30x మొత్తం 100x మొత్తం 130 ఎక్స్లు అవుతాయి బై 100 ఈజ్ ఈక్వల్స్ టు 390. ఇప్పుడు ఈ 100 అటు సైడ్ పంపిస్తే 130x ఈజ్ ఈక్వల్స్ టు 390 ఇంటూ 100. ఈ 130 కూడా ఇటు సైడ్ పంపిస్తే 390 ఇంటూ 100 బై 130. చూడండి, క్యాన్సిల్ చేస్తే 13 1s 13 3s 3 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 300 రూపీస్ అనమాట. అంటే ఎక్స్ అనేది ఏంది? వస్తువు పెరగక ముందు ధర. కాబట్టి ఈ విధంగా మనం 300ని ఆన్సర్ తీసుకొని వస్తున్నాం. ఇది ఫార్మల్ వే ఆఫ్ మనం ఫార్మల్ వేలో చెప్పుకుంటాం అనమాట. ఈ విధంగా కాకుండా డైరెక్ట్గా షార్ట్కట్లో చెప్పాలి అని అనుకుంటే సింపుల్గా ఇదంతా అవసరం లేదు. మనకి డైరెక్ట్గా ఏమైంది? 30 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అంటే 100 రూపీస్ వస్తువు ఉంటే 100%కి 30%ని డైరెక్ట్గా యాడ్ చేస్తాను. అంటే 130% అవుతుంది. అప్పుడు 100%కి 30%ని యాడ్ చేస్తే 130% వాల్యూ ఎంతకి ఈక్వల్? 390కి ఈక్వల్. అప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఓన్లీ 100% ఎంత అనేది కదా. కాబట్టి సింపుల్గా డైరెక్ట్గా ఈ విధంగా చేసుకుంటాం. అంటే ఈ 390 ఇంటూ ఇది 100 బై డైరెక్ట్గా 130 క్యాన్సిల్ చేస్తే 3 ఇంటూ 100 300. చూడండి, సింపుల్ ఇదే ఇక్కడ ఉన్నది. యాక్చువల్గా మీరు గమనిస్తే, బాగా గమనిస్తే ఇదే ఇక్కడ ఉన్నది. రైట్, మనకు షార్ట్కట్ వేలో, ఫార్ములా వేలో, ఏ వేలో కావాలనుకుంటే మనం ప్రాబ్లమ్ని చేయొచ్చు అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, రఘు యొక్క జీతం రవి కన్నా 10% ఎక్కువ అయినా రఘు కన్నా రవి జీతం ఎంత శాతం తక్కువ? చూడండి, అంటే సింపుల్గా చెప్పాలంటే మనం రఘు ఉన్నాడు, రవి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ రవి కనుక 100 రూపీస్ సంపాదిస్తున్నాడు అనుకుందాం. 100 రూపీస్ సంపాదిస్తే ఈయనకంటే 10% ఎక్కువ ఎవరిది? రఘుది. కాబట్టి ఈయన ఎంత సంపాదిస్తాడు? 110 రూపీస్ సంపాదిస్తాడు. సో 100 రూపీస్ ఈయన సంపాదిస్తే ఈయన 110 రూపీస్, ఈయన 1000 సంపాదిస్తే ఈయన 1100 సంపాదిస్తాడు, ఈయన 10,000 సంపాదిస్తే ఈయన 11,000 సంపాదిస్తాడు. అట్లా 10% ఎక్కువ సంపాదిస్తున్నాడు రఘు. కానీ రఘు కంటే ఈయన ఎంత తక్కువ అని అంటే, సార్ ఏముంది సార్ 10% అని అనుకుంటారు, అది మిస్టేక్ అనమాట. ఆ విధంగా చెప్పకూడదు. సో ఏం చెప్పాలి సార్ అంటే, ఎంత తక్కువ అనేది ఎట్లా చెప్తాను సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈయనది ఎంత పెరిగింది X% పెరిగింది అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ X% పెరగడం లేదా తగ్గడం అనేది, X% పెరిగితే X బై సింపుల్ ఫార్ములా X ప్లస్ 100 ప్లస్ X ఇంటూ 100 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఎంత పెరిగింది? మనకు 10% ఇంక్రీజ్ అయ్యింది అన్నాడు కాబట్టి 10% బై 100 ప్లస్ 10 ఇంటూ 100% దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 బై 110 ఇంటూ 100. అంతేనా? సింపుల్గా చెప్తే మనకు 100 బై 11 డివైడ్ చేస్తే 11 9s 99 1/11%. సో ఈ విధంగా 1/11% అనేది మనకు తక్కువ అనమాట. సో దీనికి తేడా 10 ఉంది కదా సార్ అని అట్లా చెప్పకూడదు అనమాట. ఈయనకంటే ఈయన ఎంత తక్కువ అన్నప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఒకవేళ ఈయనకంటే ఈయన ఎంత ఎక్కువ అని అడిగినప్పుడు మనం ఇక్కడ మైనస్ చేసి ఇంకొక విధంగా వేరే విధంగా చేస్తాం అన్నమాట. ఈ విధంగా మనకు ఈ క్వశ్చన్స్ చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇఫ్ పాసిబుల్ కామెంట్ చేయండి. రైట్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.